చాలా మంది వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ 1 to 2 వీక్స్ లోనే డ్రాప్ అయిపోతున్నారు. అండ్ ద రీజన్ ఈస్ వెరీ సింపుల్ గైస్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. ఎడిటింగ్ అంటే ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్ గా ఎడిటింగ్ అంటే స్టోరీని క్లియర్ గా కన్వే చేయడం, వ్యూవర్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయడం. సో ఈ వీడియోలో ఏ సాఫ్ట్వేర్ పిక్ చేయాలి దగ్గర నుంచి, ఈజ్ ల్యాప్టాప్ నీడెడ్, మొబైల్ ఎడిటింగ్ ఆర్ ల్యాప్టాప్ లో ఎడిట్ చేయడం ఏది సస్టైనబుల్, ఎడిటింగ్ టెక్నిక్స్, కట్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అండ్ రియల్ క్లయింట్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే మీకు దొరుకుతుంది. నేను ఫేస్ చేసిన మిస్టేక్స్, నా ఎక్స్పీరియన్సెస్ మొత్తం షేర్ చేస్తాను. జస్ట్ ఎండ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇఫ్ యూఆర్ సమ్వన్ న్యూ టు దిస్ ఛానల్, ఐఎమ్ లలిత, ఐఎమ్ a BTech student. I chose editing as my side hustle. I have dealt with real clients and I almost edited 100 plus reels as a video editor. And yeah, I have chosen editing as a freelance skill. I hope these things are enough for you to trust me in video editing. And let's get into the video, guys. జస్ట్ ఇమాజిన్ దిస్ సినారియో గైస్. ఒకడు కెమెరా ముందర మాట్లాడుతున్నారు. అసలు ఏమీ ఉండదు, ఎఫెక్ట్స్ ఉండవు, ట్రాన్సిషన్స్ ఉండవు, జస్ట్ ఒక రా క్లిప్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ ఉండదు. మీరు మహా అయితే ఈ వీడియోని ఒక 10 seconds చూస్తారు అండ్ దెన్ స్కిప్ చేసేస్తారు. బట్ అదే క్లిప్ కి ప్రాపర్ కట్స్, సబ్ టైటిల్స్, మ్యూజిక్, జూమ్స్ తో ఎడిట్ చేస్తే సడన్ గా ఎంగేజింగ్ అయిపోతుంది. సో ఎడిటింగ్ ని సింపుల్ గా డిఫైన్ చేయాలి అంటే ఒక రా ఫుటేజ్ ఆర్ క్లిప్ ని ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అండ్ రిలేటెడ్ విజువల్స్ యూస్ చేసి ఒక ఎంగేజింగ్ వేలో మార్చడం. సిన్స్ మీరు ఎడిటింగ్ సైడ్ హజిల్ లా ఫిల్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు కాబట్టి ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ ఇస్ ల్యాప్టాప్ లేకుండా ఎలా స్టార్ట్ చేయాలి. అసలు ల్యాప్టాప్ నీడెడేనా, మొబైల్ ఒకటి సరిపోతుంది కదా, ఇవే డౌట్స్ వస్తాయి కదా. మీరు ప్రొఫెషనల్ లెవెల్లో ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలంటే డెఫినెట్లీ ల్యాప్టాప్ ఉండాలి. అండ్ ఎస్, మొబైల్లో కూడా వీడియో ఎడిటింగ్ అనేది చేయొచ్చు. అండ్ అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. బట్ మొబైల్ ఎడిట్స్ అనేవి ఒక ఎక్స్టెంట్ వరకే మానిటైజ్ చేయొచ్చు. లైక్ మీరు లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయాలి అన్నప్పుడు రా ఫుటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ఒక 20 GB ఆర్ 30 GB ఉండొచ్చు. లార్జ్ ఫైల్ ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసి ఎడిట్ చేయాలి అంటే కష్టమైపోద్ది. సో డెఫినెట్ గా ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ప్రెసెంట్ మొబైల్లో నేర్చుకుందాము, తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను అన్న ఇట్స్ ఓకే. ల్యాప్టాప్ ఉంటేనే ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అని అయితే నేను చెప్పను. నేను మొబైల్లో ఎడిట్ చేశాను, లైక్ లిటరలీ క్లయింట్స్ కి మొబైల్లో ఎడిట్ చేశాను. అండ్ ద వర్క్ ఈస్ రియల్లీ సూపర్. లైక్ క్వాలిటీ ఏం డ్రాప్ అవ్వదు. రీల్స్ కి అయితే నేను మొబైల్లో ఎడిట్ చేశాను కొంతమంది క్లయింట్స్ కి. అట్ ప్రెసెంట్ ల్యాప్టాప్ ప్రిఫర్ చేస్తున్నా బికాస్ లైక్ ఎడిట్ అనేది ఈజీగా అయిపోతుంది ల్యాప్టాప్ లో కంపేర్డ్ టు మొబైల్. బట్ మీరు ఇనిషియల్ గా ల్యాప్టాప్ బడ్జెట్ లేదు అంటే యూ కెన్ స్టార్ట్ విత్ మొబైల్ ఆల్సో. సో కమింగ్ టు ల్యాప్టాప్ సజెషన్స్, నా ల్యాప్టాప్ వచ్చేసి MSI 13th జనరేషన్, Windows 11 విత్ ఇంటెల్ ప్రాసెసర్, Core i5, గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి RTX 3050 విత్ 16 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్. మీ బడ్జెట్ అనేది బిగినర్ లెవెల్ లైక్ 15K to 17K ఉంటే ట్రై బయింగ్ ఎ ల్యాప్టాప్ విత్ ది స్పెసిఫికేషన్స్ గైస్. i5 ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి, 16 GB ర్యామ్ అండ్ డెడికేటెడ్ GPU ఆఫ్ మినిమం RTX 2050 విత్ మినిమం స్టోరేజ్ ఆఫ్ 500 GB. అండ్ మిడ్ రేంజ్ బడ్జెట్ అరౌండ్ 70K to 1 lakh ఉంటే ట్రై బయింగ్ ఎ ల్యాప్టాప్ విత్ ప్రాసెసర్ ఇంటెల్ i7 ఆర్ Ryzen 5 12th జనరేషన్ ఆర్ న్యూవర్. మినిమం 16 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ జీపీయూ వచ్చేసరికి మినిమం RTX 4050 ఉండేలా చూడండి విత్ 4 GB VRAM మినిమం అండ్ 1 TB స్టోరేజ్. నౌ కమింగ్ టు ద సాఫ్ట్వేర్స్. ఒక్క సాఫ్ట్వేర్ కి స్టిక్ అవ్వండి గైస్. ఎడిటింగ్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టెక్నిక్స్ పైన. లైక్ మాస్కింగ్ అనేది ఒక టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వీడియోని మీరు ఏ సాఫ్ట్వేర్ లో అన్నా ఎడిట్ చేయొచ్చు. ద థింగ్స్ దట్ చేంజ్ ఇస్ ఇంటర్ఫేస్ అండ్ కీబోర్డ్ షార్ట్ కట్స్, అంతే. సో ట్రై టు లర్న్ ఎడిటింగ్ టెక్నిక్స్. బట్ మీరు ఒక సాఫ్ట్వేర్ కే ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే యూ గెట్ ఫ్లెక్సిబుల్ విత్ ఇట్ అండ్ మీకు ఎడిటింగ్ అనేది సూపర్ ఈజీ అవుతుంది. లైక్ ఒక 2 hours లో పట్టే ఎడిట్ మీకు 1.5 hour లోనే చేయొచ్చు. అండ్ మీరు ఎడిటింగ్ ని ఒక కెరియర్ పాత్ లా చూస్ చేసుకుంటున్నారా లేదా జస్ట్ ఫ్రీలాన్సింగ్ ఒక సైడ్ హజిల్ లా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారు, రైట్? అండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసి ఏ సాఫ్ట్వేర్ దేనికి నేర్చుకోవాలి అనేది ఫిక్స్ అవ్వాలి. మీరు కెరియర్ మేక్ చేద్దామని వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటుంటే ఫస్ట్ 2 months ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్ నేర్చుకోండి టు క్రియేట్ విజువల్ ఎలిమెంట్స్. అండ్ దెన్ స్టిక్ టు ప్రీమియర్ ప్రో ఆర్ డావిన్సీ రిజాల్వ్. ప్రీమియర్ ప్రోకు ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రీ గైస్. బట్ మీరు క్రాక్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ సేఫ్. సో డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ కాబట్టి ట్రై యూజింగ్ డావిన్సీ రిజాల్వ్. అండ్ డావిన్సీ రిజాల్వ్ లో అమేజింగ్ కలర్ గ్రేడింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఐ క్యాచింగ్ విజువల్స్, VFX అండ్ మోషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. కమింగ్ టు ద వన్స్ హూ సేస్ వీ డోంట్ హ్యావ్ టైమ్, లైక్ 1-2 months లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అంటే స్టార్ట్ విత్ CapCut ఆర్ ప్రీమియర్ ప్రో ఆర్ డావిన్సీ రిజాల్వ్.
క్యాప్‌కట్ వచ్చేసి ఇండియాలో అవైలబుల్ లేదు. ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి, సో, మీరు వీపీఎన్ యూజ్ చేయాలి క్యాప్‌కట్ వాడుతున్నప్పుడు. అండ్ ప్రీమియర్ ప్రో అనేది ఫ్రీ కాదు. సో, యూ హావ్ టు డౌన్‌లోడ్ ద క్రాక్డ్ వెర్షన్ అండ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ద ఓన్లీ బెస్ట్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఈస్ డావిన్సీ రిజాల్వ్. కొంచెం కష్టమైనా పర్లేదు. ట్రై లెర్నింగ్ డావిన్సీ రిజాల్వ్ గైస్. మొబైల్‌లో ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు క్యాప్‌కట్ ప్రిఫర్ చేయండి. అండ్ మోషన్ గ్రాఫిక్స్ మొబైల్‌లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ట్రై యూజింగ్ అలైట్ మోషన్. బట్ లాపీ ఉన్న వాళ్ళు మాత్రం గో విత్ ప్రీమియర్ ప్రో ఆర్ డావిన్సీ. Cutting the most important part is cuts. No matter what, you have to master these cuts. Jump cut, smash cut, L cut, J cut, match cut, cross dissolve. Most of the pro editors effects కన్నా cuts ని perfect గా యూజ్ చేస్తారు. Next you have to concentrate on masking, keyframes, layering and speed curve. జస్ట్ బ్రీఫ్ గా వీటి గురించి చెప్తాను. మాస్కింగ్ అంటే వీడియోలో స్పెసిఫిక్ ఏరియాని ఐసోలేట్ చేయడం, క్రియేటివ్ ట్రాన్సిషన్స్ ఆర్ ఎఫెక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ లేయరింగ్ అంటే మల్టిపుల్ క్లిప్స్ ఆర్ ఎలిమెంట్స్ ని కంబైన్ చేయడం. అండ్ నెక్స్ట్ స్పీడ్ కర్వ్స్. సింపుల్ గా డిఫైన్ చేయాలంటే స్పీడ్ ని స్మూత్ గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి ఒక కర్వ్ అనేది డిజైన్ చేస్తాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ లైక్ స్పీడ్ కర్వ్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ కర్వ్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఎలా వాడాలి, ఏది వాడితే ఆ ప్లేస్ లో బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ ఇట్. నాకు తెలిసినంత వరకు అందరూ ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అన్ని వీడియోస్ చూస్తారు. ఎలా, ఏంటి, ట్యుటోరియల్స్ అన్నీ చూస్తారు. బట్ మీరు ఎన్ని క్లాసెస్ ఆర్ వీడియోస్ విన్నా ఎడిటింగ్ అనేది రాదు అంటిల్ యూ ట్రై ఇట్. మీరు 10 వీడియోస్ చూసే కన్నా నేర్చుకున్న ఒక్క టెక్నిక్ ఆర్ ఒక్క ఫార్మాట్ ని యూజ్ చేసి 10 వీడియోస్ అన్నా ఎడిట్ చేయండి. అండ్ ఈ ఎడిటింగ్ టెక్నిక్స్ గురించి నాకు తెలిసిన ఫ్రీ రిసోర్సెస్ కూడా షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో. అండ్ ఒక రీల్ ని ఎండ్ టు ఎండ్ ఎలా ఎడిట్ చేయాలి అనే దాని మీద కూడా ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ స్టే ట్యూన్. అండ్ ప్రెసెంట్ నాకు వర్కౌట్ అయిన వేస్ చెప్తా. నేను ఎడిటింగ్ టెక్నిక్స్ అండ్ కట్స్ అనేది ఎలా నేర్చుకున్నా అని. ఆనెస్ట్ గా చెప్తున్నా, నేను మాస్కింగ్, కీ ఫ్రేమ్స్ ఈ టెక్నిక్స్ మాత్రమే వీడియోలో చూసి నేర్చుకున్నాను. లైక్ యూట్యూబ్ వీడియోస్ లో. మిగతా టెక్నిక్స్ అన్ని సాఫ్ట్వేర్ లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకే అర్థమైంది. అండ్ ఆ తర్వాత చూస్తే ఓకే, దిస్ ఇస్ కాల్డ్ దిస్ టెక్నిక్ అని అర్థమైంది. లైక్ నేను ఒక వెల్ పర్ఫార్మ్డ్ రీల్ ఫార్మాట్ ని అబ్జర్వ్ చేస్తా అండ్ ఆ ఎడిట్ ని బ్రేక్ డౌన్ చేస్తా. లైక్ ఈ 10 seconds లో ఏం ఎఫెక్ట్స్ యూజ్ చేశారు, ఏం ట్రాన్సిషన్స్ యూజ్ చేశారు, అది మనం ఎలా రీక్రియేట్ చేయాలి, ఆర్ ఏ ఎడిటింగ్ టెక్నిక్ వాడారు, అది మనకు వచ్చా రాదా, లైక్ ఉన్న టెక్నిక్స్ తో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుంటా. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ చేసింది. లైక్ ఇప్పుడు ఏ న్యూ ట్రెండింగ్ ఎడిట్ వచ్చినా నేను చేయగలుగుతా. సో ఒక రీల్ చూస్ చేసుకోండి, దాన్ని బ్రేక్ డౌన్ చేయండి, దాన్ని రీక్రియేట్ చేయండి అండ్ దెన్ కంపేర్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఎడిటింగ్ గైస్. నౌ కమ్స్ ద స్టోరీ టెల్లింగ్ బేస్డ్ ఎడిటింగ్. స్టోరీ టెల్లింగ్ ఎడిటింగ్ అంటే ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేయడం కాదు, ఎగ్జిస్టింగ్ కాంటెంట్ ని క్లియర్ గా, ఎమోషనల్ గా, ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేయడం. లెట్ మీ బ్రేక్ దిస్ ఇంటూ 3 elements. ఫస్ట్ వన్ ఇస్ క్లారిటీ. వీడియోని చూసేటప్పుడు వ్యూవర్ కి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే దాంట్లో ఉన్న అన్నెసెసరీ పార్ట్స్ ని రిమూవ్ చేయాలి. అండ్ ఆ వీడియోలో ఉన్న మెసేజ్ అనేది వాళ్ళకి డైరెక్ట్ గా రీచ్ అవ్వాలి. సెకండ్ వన్ ఈస్ స్పేసింగ్. వీడియో అనేది ఫాస్ట్‌గా ఉండాలా? స్లోగా ఉండాలా? ఎనర్జీ అనేది ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి? ఎక్కడ డిక్రీజ్ చేయాలి? ఏ కట్స్ ఎక్కడ యూజ్ చేయాలి? డిసైడింగ్ ఆన్ రైట్ ట్రాన్సిషన్స్ అండ్ ఎఫెక్ట్స్. థర్డ్ వన్ ఈస్ ఎమోషన్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సబ్‌టైటిల్స్, ఎస్ఎఫ్ఎక్స్, సైలెన్స్, టైమింగ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక ఫీలింగ్ అనేది వాళ్ళలో క్రియేట్ చేయాలి. లెట్ మీ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ టెల్స్ యూ దిస్ స్టోరీ టెల్లింగ్ పవర్. మీరు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఐ స్ట్రగుల్డ్ అ లాట్ బిఫోర్ సక్సెస్ అని. మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టారనుకోండి, అదంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. అదే ఒక లిటిల్ పాజ్ అనేది యాడ్ చేసి, సాఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టి, రైట్ ఎస్ఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేశారనుకోండి, ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది వ్యూవర్‌లో. దీన్నే స్టోరీ టెల్లింగ్ ఎడిటింగ్ అంటారు. నథింగ్ మచ్ కాంప్లెక్స్ గైస్. సో వర్క్ ఆన్ స్టోరీ టెల్లింగ్ ఎడిటింగ్. ఎలా వర్క్ అవుతుంది స్టోరీ టెల్లింగ్ ఎడిట్ అనేది, ఎలా యూజ్ చేస్తున్నారు ఎడిటర్స్ వాళ్ళ రీల్స్ లో అనేది అబ్జర్వ్ చేయండి, బ్రేక్ డౌన్ చేయండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ యూజ్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ప్రతి కట్ కి ట్రాన్సిషన్ పెడితే వీడియో అనేది క్లటర్డ్ గా ఉంటుంది. సో ఒక ట్రాన్సిషన్ గానీ, ఎఫెక్ట్ ని గానీ యాడ్ చేసేటప్పుడు అది వీడియో ఫ్లో కి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ద ఎడిటింగ్ షుడ్ ఫీల్ ఇన్విజిబుల్. వీడియో చూసే వాళ్ళకి అది ఒక ఫ్లోలో స్మూత్ గా వెళ్ళిపోవాలి, అంతేగాని అది డిస్ట్రాక్టింగ్ గా అనిపించకూడదు. ఇంత నేర్చుకుని మనీ ఎర్న్ చేయడానికే కదా. సో ఐ విల్ గివ్ యూ ద ప్రాక్టికల్ వేస్ టు అప్రోచ్ ఎ క్లయింట్ అండ్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రైట్ ప్లేస్. ప్రెసెంట్ మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్స్ ఉన్నాయి. మీరు ఒక్కదాన్నే మాస్టర్ చేయండి అండ్ ఎస్ యూ కెన్ డూ డిఫరెంట్ ఎడిట్స్ ఆల్సో. లైక్ నా కేస్ లో ఐ డీల్ విత్ ఎడ్యుకేషనల్ అండ్ స్టోరీ టెల్లింగ్ బేస్డ్ ఎడిట్. సో ఐ పొజిషన్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎడిటర్ ఫర్ దట్ స్పెసిఫిక్ స్టైల్. మీరు మల్టిపుల్ స్టైల్స్ తో డీల్ చేస్తున్నప్పుడు చాలా క్లటర్డ్ గా అనిపించవచ్చు. బట్ మీరు ఒక స్టైల్ ని మాస్టర్ చేసి మిమ్మల్ని హయ్యర్ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీరు హయ్యర్ ప్రైస్ అనేది కోట్ చేయొచ్చు బికాస్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్.
So start deciding on what type of edits you wanted to work on. And now let's see how you can work with real clients. The first step is ఒక 5 to 10 శాంపిల్ వీడియోస్ అయితే ఎడిట్ చేయండి. దాంతో ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయండి. ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి కూడా యూ కెన్ యూజ్ ఏఐ టూల్స్ లైక్ లవబుల్ ఆర్ రెప్లిట్ టు క్రియేట్ అ వెబ్సైట్, క్యాన్వా, నోషన్ ఇలాంటివి యూజ్ చేయండి డిజైనింగ్ వచ్చు అంటే. అండ్ దిస్ పోర్ట్ఫోలియో ఈజ్ సూపర్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఎడిటర్. మీరు మాన్యువల్గా అవుట్రీచ్ చేస్తున్నప్పుడు లీడ్స్ కి ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూపించాలి అంటే పోర్ట్ఫోలియో ఉండాలి. సో ఫర్ మీరు చేసిన బెస్ట్ ఎడిట్స్ ని పోర్ట్ఫోలియోలో పెడతారు. అండ్ స్టెప్ 2 ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని బిల్డ్ చేయండి. మీరు చేసిన వర్క్స్ ఎడిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ పేజ్ లో షోకేస్ చేయండి. లైక్ బిఫోర్ ఎడిట్, ఆఫ్టర్ ఎడిట్ ఇలాంటి రీల్స్ పెట్టొచ్చు. మీ మోటివ్ త్రూ దిస్ పేజ్ ఈస్ టు గెట్ లీడ్స్. ఇలా వచ్చిన లీడ్స్ ని మీరు ఫాలో అప్ చేసి కన్వర్ట్ చేస్తారు. ఐ నో ఈ ప్రాసెస్ అనేది టైం టేకింగే, బట్ లాంగ్ టర్మ్ లో అయితే ఇదే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు డూ దిస్. డోంట్ స్కిప్ దిస్ స్టెప్ 2. అండ్ ద స్టెప్ 3 ఈజ్ మాన్యువల్ అవుట్రీచ్. మీ పొటెన్షియల్ లీడ్స్ ఎవరు అనేది లిస్ట్ అవుట్ చేసుకొని యూ కాంటాక్ట్ దెమ్ త్రూ ఇన్స్టా డిఎమ్స్ ఆర్ వాట్సాప్ నెంబర్. లైక్ ఇన్స్టాని యూజ్ చేసి లీడ్స్ ని స్క్రేప్ చేయండి. ఫైండ్ క్రియేటర్స్, ఫౌండర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ హూ నీడ్స్ యువర్ ఎడిట్ అండ్ వాళ్ళకి డిఎం చేయండి. మీరు బిగినర్ అయ్యి ప్రీవియస్ గా ఏం వర్క్ చేయకుంటే మీ ఫస్ట్ క్లయింట్ కి ఫస్ట్ రీల్ అనేది ఫ్రీగా చేస్తాను అని ఆఫర్ చేయొచ్చు. అండ్ అది వాళ్ళకి నచ్చితే దే కంటిన్యూ. లేదు అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ దొరుకుతుంది మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి. ఎనీవే ఇట్స్ బెనిఫిషియల్ కదా. అండ్ ఈ మాన్యువల్ అవుట్రీచ్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బికాస్ మీరు 100 లీడ్స్ కి డిఎం చేస్తే మహా అయితే 10% రిప్లై రేట్ ఉంటుంది అండ్ 1% కన్వర్షన్ ఉంటుంది. అండ్ స్టెప్ 4 ఈస్ ఫైవర్ ఆర్ అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసి వర్క్ కోసం ట్రై చేయడం. అండ్ యా, దిస్ ఈస్ అబౌట్ ఫైండింగ్ ద క్లయింట్స్ అండ్ ఎర్నింగ్ త్రూ ఎడిటింగ్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దీంట్లో యూ కెన్ కామెంట్ హియర్. అండ్ మన అప్కమింగ్ వీడియోస్ లో ఒక రీల్ అనేది ఎండ్ టు ఎండ్ ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి షేర్ చేస్తాను. సో జస్ట్ స్టే ట్యూన్ గైస్. ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.